హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మా ఇంట్లో నేను పండించి నా చేతులతో కోసి ఆకుకూర వండి నా ఫ్యామిలీకి పెడితే ఎంత ఆనందంగా ఉంటుందో మీరు అనుభవించాలని, మీరు ఇన్స్పైర్ అవుతామని ఈ వీడియో చేస్తున్నానండి. ఆకుకూర పప్పు అంటే ఏదో ఒక రకం వేసి చేయడం కాదండి. నేను ఎన్ని రకాలు వేసి చేసుకుంటాను, ఏది అందుబాటులో ఉంటే అది వేసుకొని అన్నీ కలిపి చేస్తానండి. ఒక కలగూర గంపలాగా చేస్తానండి. ఫస్ట్ ఇది చింత చిగురు కోసుకుంటున్నానండి. చూస్తున్నారా, ఒక టబ్బులో చింతగింజలు వేసాను. చింతకు ఎంత బాగా వచ్చి అది చిగుర్లు లేత చిగుర్లు కోసుకుంటానండి. ఇలాగా చింత చిగురులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. అది చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద వీడియో అవుతుందండి. నెక్స్ట్ బచ్చలి, ఎర్ర బచ్చలి, ఇది కూడా చిగుర్లు చూసారా నేను ఎలా కోస్తున్నానో. ఆ చివరి ఉండే లేత చిగురు చూడండి, అలాంటిది కోసుకుంటే అందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఆకుకూరే కాదు, ఆ చిగుర్లు కూడా కాడలు కూడా వేయాలండి. చూసారా ఎంత బాగా వస్తుందో, గుబురుగా వస్తుంది. ఇలా చిగుర్లు కోస్తే కూడా గుబురుగా వస్తుంది. నెక్స్ట్ ఇది పొన్నగంటాకండి. ఇది పోయిన కంటిని కూడా సరిచేసి అంత బెనిఫిట్స్ ఉన్న ఆకండి. ప్రతి గార్డెన్లో ఉండాల్సిన ఆకుకూర. దీనికి కూడా అంతే అండి, పైన గిల్లితే అలా చిగుర్లు తీసేస్తే మళ్ళీ లోపల నుంచి రూట్స్తో తయారయ్యి మంచిగా వస్తుందండి. నెక్స్ట్ ఇది తెల్ల గోంగూర అండి. ఇప్పుడే స్టార్ట్ అయింది. ఆ పెద్ద పెద్ద ఆకులు తీసేస్తాను. ఇంకా ఎర్రకాడల గోంగూర కూడా ఉందండి, అది కూడా తీసేస్తాను. వీడియో లాంగ్ అవుతుందని నేను కొంచెం కట్ చేసేస్తున్నానండి. చూసారా ఎంత ఉందో, అదంతా కట్ చేస్తానండి. నెక్స్ట్ ఇది వచ్చి పునర్నవ అంటారు. ఎర్ర గలిజేరు, తెల్ల గలిజేరు రెండు ఉన్నాయండి. ఇదేమో ఎర్ర గలిజేరు. ఇది నేను వేరే ఇది గ్రీన్ కాడలు ఉన్నదేమో తెల్ల గలిజేరు అండి. ఎర్ర గలిజేరే మంచిదంటే దానికన్నా తెల్ల గలిజేరు ఇంకా మంచిదండి. పునర్నవ అంటారు. అంటే బాడీలో ఏది పాడైపోయిన పార్ట్ ఉన్నా కానీ సరిచేయగలిగే దేవుడిచ్చిన వరం లాంటి మొక్క అండి ఇది. ఇది పిచ్చి మొక్కలాగా పెరుగుతుందండి. మనం వేయని అవసరం లేదు. ఆవు పేడ ఎరువు వేస్తే అందులోనే పుట్టుకొచ్చేస్తుంది. కాకపోతే అది గుర్తించి గమనించి మనం వేసుకోవాలండి. దీన్ని పులిచింతాకు అంటారండి. కాకపోతే ఇది ఆకు తీసేయాలి కాబట్టి అలా మొత్తం తీసేసి ఆకు ఒలుసుకుంటానండి. ఆకు వేసుకుంటే కొంచెం పుల్లగా బాగుంటుంది. మొత్తం కట్ చేశాక మీకు ఒక ఫోటో పెడతానండి ఆకుకూరలు అన్నిటివి. ఇది కూడా అంతే అండి, మనమేం వేయబనలేదు. ఆవు పేడ ఎరువులో వచ్చేస్తుంది. అంతే అండి, దేవుడి సృష్టి ఎంత గొప్పదో కదా. మనకి ఏది అవసరమో అది మనం పిచ్చి మొక్కల్లాగా పెరుగుతుంటుంది, కానీ మనం గుర్తించలేకపోతాం. అవి గుర్తించి వాడుకోగలిగితే ఆరోగ్యం మన సొంతమేనండి. ఇది నెక్స్ట్ ఆకుకూర పప్పులోకి పచ్చిమిరపకాయలు కోసుకుంటున్నానండి. అన్నీ బయట నుంచి తెచ్చుకోకుండా చేయలేం, కానీ కొంతలో కొంతన్నా మనం ఇంట్లో పండించుకోగలిగితే సగం ఆరోగ్యం సెట్ అయినట్టేనండి మనకి. నేను ఈరోజు అనుకోకుండా బుట్ట తీసుకొని వెళ్ళకుండా వెళ్ళానండి. అందుకనే నేను అవి కింద పెట్టాల్సి వచ్చింది. పర్వాలేదండి, మళ్ళీ వాష్ చేసుకుంటాం కాబట్టి ఏం కాదు. చూసారా, అవసరం ఉన్నంత వరకే తీసుకున్నానండి మిర్చి. నెక్స్ట్ మన తోటలో మునగాకు ఉందండి, అది కూడా తీసుకున్నాను. చూసారా మొత్తం మీద. ఇదండి ఈరోజు కోసిన ఆకు. అది మామిడికాయ టమాటా వేసి పుల్లగా చేద్దామని ఈరోజు చేశానండి. నేను తాలింపులో కూడా నెయ్యి వాడతానండి. ఇది మల్టీవిటమిన్ ఆకండి. ఇది చిన్నగా కోసి తాలింపులో వేసామంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఇది మన చెట్టు కరివేపాకే అండి. ఇది కూడా చిన్న ముక్కలు కట్ చేసి వేసానంటే పిల్లలు తీసి పారేయకుండా ఉంటారండి. ఇదండి నేను చేసేది. ఇలా వేస్తాను. మీరు కూడా ఇలాగే చేసుకొని పండించుకొని వండుకొని తినాలని కోరుకుంటున్నానండి. బాయ్ అండి.